సో హలో గైస్, జై శ్రీ గణేష్ జై శ్రీ రామ్. ఇవాళనైతే నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో నేను ఇంకా మా వాళ్ళు అయితే కలిసి దూరిపేట అయితే పోతున్నాం. ఆడికి పోయినాక మీకు గణేషులను అయితే చూపెడతారు. చలో చూసిరిగా ఇక మన మోడల్ వస్తుంది, మకరద్ మోడల్ వెనకాల. ఇక ఇంకొక ఆయన లోపల ఉండు మోడల్. ఇక అందరం కలిసి పోతున్నాం. ఎట్లా పోతాం? ఆటోలో పోతాం. ఇంకెట్లా చెల్లో పోయి ఆటో అయితే ఎక్కేసినాం అనుకో. మేము బ్లాగ్ అయితే ఎండి దాకా చూడరు, క్రేజీ అయితే ఉంటుంది. నార్మల్ ట్రాఫిక్ లేదు, ఫస్ట్ ట్రాఫిక్లా. ఇగో ఇక మేము పోతాం. డేంజర్ ట్రాఫిక్ ఉంది. ఇక ఎట్లా ట్రాఫిక్ లెక్కనైతే వెళ్ళినాము. కానీ ఇక్కడ మొత్తం స్విమ్మింగ్ పూల్ అయినాయి చిన్న చిన్నవి. ఏం చేస్తాం, సాయిరామ్ సాయిరామ్ అనాలి. ఇక దూల్పేటలో ఎంటర్ అయినామో లేదో, కానీ విగ్రహాలు స్టార్ట్ అయిపోయినాయి. గణేష్ కళాకారికి వచ్చేసినాం. గణేష్ కళాకారికి వచ్చేసినాం అనుకో. కానీ ముంగటనే మనకి పెద్ద గణేశుడు దర్శనం ఇచ్చేసిండు. మన ముంగట అయితే చూసుకోవచ్చు. మోస్ట్ ట్రెండింగ్ గణేశుడు అయితే ఉండు. బాబా కండు చూడరు కాలి. సో హలో గైస్, మొత్తం దూల్పేటలోనే బాబా గణేశుని కళ్ళు చూడరి. 2 కాదు 3 కళ్ళు ఉన్నాయి. మళ్ళీ తొండం మీదనేమో లింగాలు ఉన్నాయి. రుద్రాక్షలు ఏమో సేమ్ రియల్ డీటెయిలింగ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇక మనం వచ్చి గణేశుని ఫేస్ చూసుకుంటే గణేశుడు అయితే సేమ్ ఇట్లా మంచిగా నవ్వినట్టు అవుతుంది గణేశుడి ఫేస్. ఇక నేనైతే గణేష్ కళాకారుల ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత చిన్న గణేశుడిని. ఇక ఇంకో గణేశుడు ట్రెండింగ్లో అయితే ఉండు. ఇదే అయ్యప్ప స్వామి గణేశుడు. ఫేస్ చూడు, సేమ్ సోలాపూర్ మోడల్ అయితే తయారు చేశారు గణేశుని. చలో భయ్యా, ఇక మనమైతే సుందర్ కళాకార్ గణేశుని విగ్రహాల దగ్గర అయితే పోతున్నాము. చలో ఇక మనకు వచ్చేసి ఇక్కడ సుందర్ కళాకారది బోర్డు అయితే కనిపిస్తుంది. దాని లోపల అయితే వెళ్ళిపోదాం. ఇక స్టార్టింగ్లోనే పెద్ద గణేశుడు దర్శనం ఇచ్చేసిండు. ఎన్ని గణేశులు ఉన్నాయంటే అబ్బాబా. ఇక భయ్యా ఫినిషింగ్ అయితే కిరాక్ ఇచ్చేసి వీళ్ళు అయితే ఒక్కొక్క గణేశుని ముంగట ఎంత కనిపిస్తాడు చూడరి, చీమంతా కనిపిస్తుండు. చలో ఇక మనకి సుందర్ కళాకారులనే ఇంకొక గణేశుడు నరసింహస్వామి గణేశుడు అవుతుంది. సుందర్ కళాకారు పక్కన షెడ్లో ఇంకో షెడ్ ఉంది, కానీ లాక్ వేసేసిండు. ఇక్కడ గణేశుని కళ్ళు కనిపిస్తున్నాయి. చలో ఎప్పుడైతే బాలాపూర్ గణేశుని దగ్గరికి అయితే పోతున్నాం మేము. పోదాం, చూడతాం. మీకు కూడా బాగా చెప్తున్నా కదా, దూల్పేటలో మీరు అన్ని గణేశులు చూడాలంటే మీకు ఒక్కరోజు కూడా సరిపోదు. ఫుల్ నడిచేది అవుతుంది. ఈయనకి బుట్ట కావాలంటే ఆ దారిలో ఆగినాం. మీరు ఈయన పేరు మకరన్. మాకు ఇస్తలేడు కానీ ఇగో ఈడు తింటుండు వెనకాల. బుట్టి ఇచ్చిండు, తినమని ఇచ్చిండు. ఇంత ఇచ్చిండు సగం. ఏం చేస్తాం, దోస్తులు అంతే. ఇక చలో ఇక మీరైతే చూసుకోవచ్చు బాలాపూర్ గణేశుని. ఇంకా ఫినిష్ అయితే కాలే పెయింటింగ్ వర్క్ అంతా. సేమ్ అట్లాంటి మోడలే, కానీ ఇదైతే వేరే కలర్ ఉంది. బాలాపూర్ గణేష్ది పర్పుల్ కలర్లో పెట్టిర్రు. ఇక బాయ్ మీదికి కళ్ళ కాడ ఫినిషింగ్ ఇస్తుండు. హనుమంతుని అయితే దూరంకైనా దర్శించుకున్నాము. మొత్తం దూల్పేట్ల పెద్ద దగుడు సెట్ గణేశుని ఇప్పుడు నామంగట్టినే ఉండదు, మీరు చూడవచ్చు. ఇవన్నీ అవే ఉన్నాయి ఐడల్స్ గణేశునివి. సో చెల్లువయ్య ఇప్పుడైతే వచ్చేసి మనం అయితే గణేష్ కళాకారులు అయితే ఉన్నాము. గణేష్ కళాకారు అనే మోస్ట్ యూనిక్ గణేశుడు విఠల్ మహారాజ్ గణేశుడు. మిగతా కూడా చూసుకోవచ్చు, అవే మొత్తం యూనిక్ గణేశుడు. మన ఫినిషింగ్ అయితే చలో ఇక మనమైతే మళ్ళీ నడుచుకుంటానైతే పోతున్నాము వేరే గణేశుని చూడనీకైతే. మస్తు నడవాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గణేశుడు. బాబా కళ్ళు చూడదు కానీ కళ్ళు. చిన్న గణేశుడు కానీ ఫినిషింగ్ అయితే కిరాకిచ్చారు రెండిట్లా. ఇది ఇంకా ఇది శివుని టైప్ది. చలో భయ్యా పోతుంటే దారిలో మనకి ఇంకో గణేశుడు అయితే కనిపించిండు. తుల్జాపూర్ భవానీ మాత గణేశుడు. గణేశునికి జుట్లు కూడా ఆర్టిఫిషియల్ పెట్టారు. సో ఐ హోప్ గైస్ మీకైతే వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే నేను మరీ కొన్ని వ్లాగ్స్ అయితే తీస్తా. ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నేనైతే. మీకు సబ్స్క్రైబ్, ఇంకా లైక్, షేర్, కామెంట్ చేసుకోండి. బాయ్ బాయ్.